వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ప్రతిపక్షంలో బాధ్యత గల ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మా మీద. మీరు చెప్పుకోవాల్సిందే ప్రతిపక్షం అని ప్రజలు ఇవ్వలేదు. ఎవరు ప్రజలు ఇవ్వలేదు కదా మీకు. 40% ఓట్ 40% ఓటు శాతం కాదు, సీట్ల శాతం. నో 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 రాజ్యాంగంలో ఉన్నది అదే. మీ అసెంబ్లీలో పోయి చూసుకోండి, ఆ గెజిట్ చూసుకోండి. 40% కాదు, ప్రతిపక్ష పాత్ర వేరు, ఓట్ల శాతం కాదు, సీట్ల శాతం. ప్రతిపక్ష కుర్చీ వేరు, ప్రతిపక్షం వేరు. ఓకే, ప్రజల పక్షం ఉంటాం. ఓకే, ప్రజల పక్షం. 40% ఓట్లతో గెలిచిన ఏకైక పార్టీ మాది. ఓకే, 3 పార్టీలు లేవు, 3 జెండాలు లేవు, 30 మంది లీడర్లు లేరు, 30 ఎజెండాలు లేవు. మాకున్నది ఒకటే పార్టీ, మాకున్నది ఒకటే లీడర్, మాకున్నది ఒకటే జెండా, మాకున్నది ఒకటే గుర్తు. అజెండా, మా ఎజెండా కూడా ఒకటే. మాకున్న లీడర్ మా జగన్మోహన్ రెడ్డి, మాకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాకున్న గుర్తు ఫ్యాను గుర్తు. మా ఎజెండా విలువలు, విశ్వసనీయతతో రాజకీయం చేయటమే మా ఎజెండా. సార్, లకీలీ మద్యం కేసు మీపై ఆరోపణలు వస్తున్నాయి. ఆ రోజు పోలీసు అందరూ అడగగా మీరు ఎందుకు వెళ్ళారు? అసలు మీకున్న బాధ్యత అయిపోయినాక దాని గురించి మాట్లాడరు, కానీ క్యాన్లు పట్టుకొని అవి పట్టుకొని నాన్న హంగామా చేశారు కదా, అంత అవసరం అసలుకి? ప్రజల పక్షాన ఉన్నాం కాబట్టి అలా చేయాలి. ప్రజల పక్షాన ఉన్నాం కాబట్టి, ఇక్కడ పక్కన జరుగుతా ఉంది కాబట్టి దాన్ని చూపించవలసిన బాధ్యత మీడియా మిత్రులకు ఉంది కాబట్టి, మీడియా మిత్రులు కూడా నన్ను ఆహ్వానించారు కాబట్టి అందరం కలిసి వెళ్ళి అది బాహ్య ప్రపంచానికి ఇదిగో ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా తయారవుతుంది, ఇక్కడ ఈ విధంగా దాన్ని బాటిలింగ్ చేస్తా ఉన్నారు, ఈ విధంగా క్యాన్లకు సప్లై అవుతాం అని చెప్పాము. దాన్ని నారావారి సారాన్ని బయట పెట్టడమే నేను చేసిన తప్పు. చంద్రబాబు నాయుడికి జోగి రమేష్ ఎక్కడ దొరుకుతాడు? చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళా, నిరసన తెలియజేయడానికి వెళ్ళా. నిరసన ఇల్లు కాదు, నో దాడి. చంద్రబాబు నాయుడు ఇంటికి దాడి చేయడానికి ఎవరైనా వెళ్తారండి? ఆ రోజు దాడి కదా. నో తప్పండి. దాడి చేయడానికి మీకు గట్స్ కదా. మళ్ళీ విడతలో మీకు మంత్రివర్గంలో చోటు దక్కింది. నా గట్స్ నాకు ఉన్నాయి, నా విలువ నాకుంది, నా నీతి నిజాయితీ నాకుంది. అందుకని క్యాబినెట్ లో చంద్రబాబు నాయుడు ఇంటికి దాడి చేయడానికి వెళ్తే క్యాబినెట్ లో సీట్ ఇస్తారా? గట్స్ చూసే ఇచ్చారు కదా. గట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఓకే, కానీ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళింది అతనికి నిరసన తెలియజేయడానికి వెళ్ళాయి. ఆ రోజు అప్పుడున్న పరిస్థితి కూడా మీకు ఒకసారి వివరించాలనుకోండి. మీకు తెలుసు, అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి ఎట్లా పడితే అట్లా, ఎక్కడ పడితే అక్కడ అమ్మనాభూతులు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి విపరీతంగా, అంటే బాహ్య ప్రపంచం కూడా తలదించుకునే విధంగా అమ్మనాభూతులు తిడతా ఉంటే ఒకసారి చెప్పాం, 2 సార్లు చెప్పాం పత్రికాముఖంగా తప్పు అని వినట్లా. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి నిరసన తెలియజేస్తే 45 సంవత్సరాల చరిత్ర గల చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్ర అయ్యన్న పాత్రుడు లాంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేస్తాడేమో, ఏదైనా మొట్టికాయలు వేస్తాడేమో అనే ఉద్దేశంతో నిరసన తెలియజేయడానికి వెళ్తే అక్కడ కూడా ఎగైన్ నా మీద నా కారు అద్దాలు పగలు కొట్టారు, మా వాళ్ళ మీద దాడి చేశారు. అదంతా ఒక తతంగం అయితే మరలా ఎగైన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కేసు బయటికి తీసి జోగి రమేష్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా ఈ ప్రభుత్వం లాయర్లు వెళ్ళి సుప్రీంకోర్టులో ఏం చెప్పారు? జోగి రమేష్ని ఒక్కడిని అరెస్ట్ చేయండి చాలు, మిగిలిన అరెస్ట్ చేయకపోయిన పర్లా అని చెప్పి వాదించారంటే నా మీద ఎంత కక్ష ఉంటే చంద్రబాబు నాయుడు ఈ విధంగా కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నారావారి సారాన్ని నేను చూపించడం ఏంటి జనానికి? ఈ విధంగా సారా తయారై ఈ విధంగా బ్రాందీ షాపుల్లోకి వెళ్తా ఉంది, బ్రాందీ షాపుల్లో నుంచి బెల్ట్ షాపులకి వెళ్తుంది, బెల్ట్ షాపుల నుంచి ప్రతి ఇంటికి కూడా డోర్ డెలివరీ జరుగుతూ ఉంది. ఇది వంటి సారా, దీనివల్ల అందరం నష్టపోతా ఉన్నాం, కొన్ని వందల వేల ప్రాణాలు ఈ పాటికి పోయి ఉంటాయి అని చెప్పేసి నేను చెప్పడం ఏంటి? ప్రభుత్వ అధినేత ఏం చేయాలండి? జోగి రమేష్ వేలెత్తి చూపినప్పుడు నువ్వేం చేయాలా? రాష్ట్రం మొత్తం కూడా దాడులు చేయాలా? అటువంటి ఇల్లీగల్ లెక్కర్ని ఏదన్నా బ్రాందీ షాపులో ఉంటే పట్టుకోవాలా, కేసులు పెట్టాలా? ఇంతేగాని చంద్రబాబు నాయుడు లోతుల్లో ఇరుక్కుపోయాడని చెప్పేసి ఆ నెపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఆ నెపం జోగి రమేష్ మీద వేస్తే మరి ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? కరెక్ట్, దుర్మార్గం ఏమీ లేదు ఇక్కడ. ఉందా లేదని ప్రజలు తెలుస్తారు. ఒక నాకు అక్టోబర్ 3 అంటే విజయదశమి మరుసటి రోజు
తంబలపల్లి నియోజకవర్గం అంటే అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం మొలకల్ చెరువు జాతీయ రహదారి పక్కన నకిలీ మద్యం తయారీ డెన్ బయటపడింది. పెద్ద పెద్ద రాష్ట్రం అంతా ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. 5వ తారీఖున ఇబ్రహీంపట్నంలో డెన్ బయటపడింది. ఇంతవరకు బాగానే ఉంది. అంతవరకు ఎలాంటి జోగి రమేష్ గారు కాబట్టి ఎవరు మాట్లాడలేదు. మరి నకిలీ మద్యము బయటపడి హంగామా జరుగుతుంది, మొత్తం ఇదే అయిపోయి ఉంటే కేసులు అవన్నీ దాంట్లో ఇన్వాల్వ్ అయిన అందరిని అరెస్ట్ చేసే పనిలో ఉంది ప్రభుత్వము. అయితే జోగి రమేష్ గారు అక్టోబర్ 12న హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడి దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంది చంద్రబాబు నాయుడు. ఇతర పార్టీల మీద నెపం నేర్పాలి, జోగి రమేష్ కూడా దీంట్లో ఇరికించాలని చూస్తోంది అని ముందుగానే చెప్పారు. అంతవరకు మీ పేరు చెప్పలేదు. అక్టోబర్ 14 మాత్రమే అద్దెపల్లి జనార్దన్ రావు మీరు చెప్పితేనే ఈ నకిలీ మద్యం నేను తయారు చేశాను, ఇది 2023 నుంచే ఉంది, తర్వాత మొలకల చెరుకు వెళ్ళింది జోగి రమేష్ చెప్తేనే అని అన్నాడు. అంతవరకు మీ పేరు ఎక్కలేదు. దానికన్నా ముందే కూసిన కోయిలు అన్నట్టుగా మీరెందుకు అంత ఉలికిపాటికి గురయ్యి మీ పేరు చెప్పుకున్నారు? హైదరాబాద్ అన్నారు, అది కరెక్ట్ కాదు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్. ఓకే, ఏదో ఒక ఆల్రెడీ ఈ ఎపిసోడ్ మీరు అంతా చూసుంటారు. అసలు దీంట్లో ఇన్వాల్వ్ అయింది ఎవరు? జయచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ. మీ దగ్గర నుంచి వెళ్ళాడు అక్కడికి? మా దగ్గర నుంచి వెళ్ళాడు, నాకైతే తెలియదు. అతను ఎవరు? వైసీపీలో ద్వారకనాథ్ రెడ్డి గారు ఫాలోవర్ ఫాలోవర్ అని అంటున్నారు, మాకైతే తెలీదు. చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇచ్చాడు తంబలపల్లి, వాస్తవం. అతనితో పాటు మా ఇక్కడ ఇబ్రహీంపట్నం జనార్దన్ ఉన్నాడు, ఏది పక్కన, ఏది వాడిద్దరు ఫ్రెండ్స్ అని చెప్పారు. ఓ పక్కనేమో జయచంద్రారెడ్డి ఇందులో కేసులో నిందితుడు, జయచంద్రారెడ్డి పిఏ ఎవరో నిందితుడు. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా ఆ తంబలపల్లి కేసులో, మొలకల చెరువు కేసులో ఉన్నారు. జనార్దన్ ఎక్కడ ఉన్నాడు? దక్షిణాఫ్రికాలో ఉన్నాడని చెప్పారు. దక్షిణాఫ్రికాలో ఉంటే వీళ్ళు ఫోన్లో మాట్లాడారు, కెమెరాలో ఉన్నాడు, ఫోన్లో మాట్లాడారు. మాట్లాడితే జనార్దన్ మాట్లాడారు ఫోన్లో, డిపార్ట్మెంట్ మాట్లాడితే అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు కదా, జయచంద్రారెడ్డికి సంబంధం లేదు, సంబంధం లేదు, నేను వచ్చి చెప్తాను అని చెప్పాడు. వచ్చాడు, బాంబే వచ్చాడు, బాంబే నుంచి గన్నవరం వచ్చాడు. గన్నవరంలో రెడ్ కార్పెట్తో స్వాగతం చెప్పారు. డిపార్ట్మెంట్ అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు, విచారణ జరిపారు. విచారణ జరిపిన తర్వాత జనార్దన్ రావుని కోర్టులో హాజరుపరిచారు కదా, రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు కదా. రిమాండ్ రిపోర్ట్లో ఎప్పుడన్నా జోగి రమేష్ పేరు ఉందా? కోర్టులో జనార్దన్ రావు ఎప్పుడన్నా ఎక్కడైనా సరే జోగి రమేష్ పేరు చెప్పాడా? చెప్పలా. ఆల్రెడీ ఇతన్ని జనార్దన్ రావు అన్న అతన్ని అక్కడే దిగిన తర్వాతనే వెంటనే నీ కుటుంబ సభ్యుల్ని, నీ పిల్లల్ని అందరిని ఇరికిచ్చేస్తాం. జోగి రమేష్ మీ ఇంటి పక్కన కదా, మీ బజార్లో కదా, జోగి రమేష్ వాటాలు ఉన్నాయి కదా, జోగి రమేష్ మీరు పార్ట్నర్లు కదా. జోగి రమేష్ మాకేం తెలుసండి, ఏదైనా పెళ్ళిళ్ళకు పేరెంటానికి పిలిస్తే మా దగ్గరకు వస్తాడు, అక్షంతలు వేస్తాడు, లేదు ఎక్కడైనా కనపడితే అన్న నమస్కారం అన్న అంటాను, ఈ తప్ప మాకేం పరిచయాలు లేవని చెప్తే ఎవరు చెప్పినారు మీకు ఈ విషయాలు? ఇవన్నీ కూడా అంటే ఆ మాత్రం మీరు నాగరాజు యూటీవీలో మీరు కూర్చుంటే ఎంత వ్యవస్థ ఉన్నా మాకు తెలీదా? పోలీస్ డిపార్ట్మెంట్ అందులో ఉన్నోళ్లే చెప్తారు, లాయర్లు ఉన్నారు అక్కడ. లాయర్లు కాదు, ఒక లాయర్ మాత్రమే అన్నాడు. జనార్దన్ రావు అపాయింట్ చేసుకున్న ఒక లాయర్ మాత్రమే అతనే ఉన్నాడు. బలవంతంగా చెప్పాడని చూస్తున్నారు మాట కూడా వాడారు కదా.